రైతుల ఆర్థిక స్థితిగతులపై కీలక నిర్ణయాల దశకు చేరిన రాజకీయ చర్చలు. పొగాకు రైతు నుంచి ఆక్వా ఎగుమతిదారుల వరకు కేంద్ర సహకారంతో ఆంధ్రప్రదేశ్ తీసుకున్న కీలక అడుగులు. ఇవాళ మనం చంద్రబాబు గారు, పీయూష్ గోయల్ గారి భేటీ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న కీలక పరిణామాలపై చర్చ చూస్తే, మొదటగా పొగాకు రైతులు హెచ్డి బర్లీ, వైట్ బర్లీ పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధరల కోసం ఎదురు చూస్తున్నారు. మార్కెట్ డిమాండ్ తగ్గింది, అంతర్జాతీయంగా రేట్లు పడిపోయాయి. దీంతో వేలాది కుటుంబాలు ఆదాయపరంగా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు పాల్పడింది. 300 కోట్ల వ్యయంతో 20 మిలియన్ కేజీల పొగాకు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా 7 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మరింత ముందుకెళ్లి టొబాకో బోర్డు ద్వారా 150 కోట్లు విడుదలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు కోరారు. ఇంతటితో ఆగలేదు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవస్థను టొబాకో బోర్డు పరిధిలోకి తెచ్చేలా చట్ట సవరణ అవసరమని చంద్రబాబు స్పష్టం చేశారు. చర్చకు వచ్చిన మరో ముఖ్యమైన అంశం క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకం తగ్గింపు. ప్రస్తుతం దిగుమతి సుంకం 10%గా ఉంది. దీంతో దేశీయ పామాయిల్ రైతులు మార్కెట్లో పోటీకి దూరం అవుతున్నారు. వాళ్ళకి సరైన ధర రాకపోవడం, ఉత్పత్తి నష్టంగా మారడమే ఇప్పుడు సమస్య. ఇది దేశీయ పామాయిల్ రైతుల పరిరక్షణకు కూడా భంగాన్ని కలిగిస్తోంది. ఈ కారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పాత విధానాన్ని కొనసాగించాలని, నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఇంకొక ప్రధాన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో ప్రభావం చూపుతున్న మరో క్లిష్ట సమస్య ఆక్వా ఎగుమతులపై ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా విధించిన దిగుమతి సుంకం. ఇది ఏకంగా 27% వరకు ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని 8 లక్షల ఆక్వా రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. కేవలం రైతులే కాదు, హ్యాచరీలు, ఫీడ్ మిల్లు, ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతి సంస్థలు, మొత్తం ఎకోసిస్టమ్ని ఇది ప్రభావితం చేస్తోంది. ఈ సమస్యపై చర్యలు తీసుకోవాలని అమెరికా అధికారులతో చర్చించి టారిఫ్ తగ్గించేలా కేంద్రం చొరవ చూపాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఇంకొక విభాగం మామిడి రైతుల సమస్య. ప్రస్తుతం మామిడి తాండ్రపై 5% జీఎస్టీ ఉంది. అదే సమయంలో మామిడి పల్ప్పై మాత్రం 12% విధించబడుతోంది. చంద్రబాబు అభిప్రాయం ప్రకారం ఇది అన్యాయమని, పల్ప్ పరిశ్రమలకు ఇది ఒక భారంగా మారిందని, జీఎస్టీని 5%కి తగ్గిస్తే రైతులు, పరిశ్రమలు రెండూ లాభపడతాయని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టు ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ అన్ని అంశాలపై స్పందించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ రాష్ట్రానికి, ముఖ్యంగా రైతులకు మేలు కలిగేలా కేంద్రం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కేంద్ర మంత్రిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందించారు. ఈ భేటీ రాష్ట్ర వ్యవసాయ రంగంలో మలుపు తిప్పే చర్యగా రైతులకు అండగా నిలిచేలా ఉంది. చంద్రబాబు ప్రవేశపెట్టిన పలు అంశాలు రైతుల వాస్తవ సమస్యలపై దృష్టి పెట్టడం త్వరలోనే ఫలితాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. రైతుల సమస్యలు కేంద్ర స్థాయిలో చర్చకు వస్తూ ఉంటే పరిష్కారాలు ఖచ్చితంగా సమీపంలోనే ఉంటాయి. ఈ వీడియోలో ప్రస్తావించిన అంశాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? ఈ చర్యలు సరిపోతాయా, లేక దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఇంకా ఉందా? కామెంట్స్లో మీ దృష్టికోణాన్ని తప్పకుండా పంచుకోండి. అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పరిచయస్తులందరితో షేర్ చేయండి. చైతన్య రథం ఛానల్ అభివృద్ధికి మద్దతు తెలపండి. నమస్కారం.